తెలంగాణ రాష్ట్రములో ప్రతి భూ యజమాని పేరు ఆర్ఓలో రావాలి. ఆయనకు ఎంత భూమి ఉంటే అంత రికార్డులో ఉంటే సమస్య లేనట్టు కింద అర్థం. అంటే భూమి వాస్తవ పరిస్థితికి 6 రికార్డు అద్దం పట్టేలాగా ఉండాలి. ఈ రోజు అట్లా లేదు, అద్దం ముక్కలై ఉంది. చాలా మందికి కూడా కనపట్లేదు. ఎంతమందికి ఉంది అంటే, నేను స్వయంగా 15 గ్రామాలలో పోయిన సంవత్సరం మేము మీటింగ్స్ పెడితే ఒక ఊళ్ళో 200 మంది వరకు సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ధరణిలో సమస్యలు ఉన్నాయని ఇప్పటిదాకా 20 లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారు. ధరణి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా. ఇంత తీవ్రంగా ఉన్న ఈ సమస్యకి ఈ చట్టం ఒక పరిష్కారం అయితే చూపుతుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 6 హక్కుల రికార్డు, పాసు పుస్తకాలకు సంబంధించిన సమస్యలకే పరిష్కారం చూపుతుంది తప్ప అసైన్మెంట్ భూములు ఏమైతాయి, ఇనాం భూముల పరిష్కారం అయిపోతాయా, లేకపోతే పీటీల సంగతి ఏమైతుంది, ఇవన్నీ ఇక్కడ కాదు. ఈ కొత్త చట్టము జిందా తిలిస్మాత్ పరిష్కారం కాదు. నేను ఎన్నోసార్లు అంట, చిన్నప్పుడు దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా జిందా తిలిస్మాత్ చన్నీళ్ళలో వేనీళ్ళలో తగ్గిపోతుందని చెప్పేటోళ్ళు. ఇది భూ సమస్యల పరిష్కారానికి జిందా తిలిస్మాత్ సొల్యూషన్ కాదు. ఇది ఎక్కువ సమస్యలకు పరిష్కారం చూపుతుంది. గౌరవ రెవెన్యూ మంత్రి గారు కూడా ఏం ప్రకటించారంటే, ఇప్పుడు మేము 6 చట్టం తెస్తున్నాము, రాబోయే రోజులలో అన్ని చట్టాలలో కూడా సంస్కరించి ఒక సింగిల్ చట్టం తీసుకొచ్చే ప్రయత్నము, గ్రామీణ స్థాయిలో రెవెన్యూ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నము, రెవెన్యూ డిపార్ట్మెంట్ స్ట్రెంథన్ చేసే ప్రయత్నం, ఇంకా చాలా సంస్కరణ జరగాల్సి ఉంది. మేము కమిటీలో ఉన్నప్పుడు చాలా సూచనలు గవర్నమెంట్కి చేశాము. అవన్నీ అమలు జరుగుతుంటే సమగ్రమైన పరిష్కారం దొరుకుతుంది. ఈ రోజున ధరణి తప్పుల వల్ల ఏవైతే పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగం ఉన్నారో వాళ్ళలో 80% మందికి ఈ చట్టం ద్వారా పరిష్కారం అయితే దొరికే అవకాశం ఉంది.